ప్రతి సంవత్సరం ఓటీటీలో సిరీస్ రావడం సహజమే. అయితే ఈ సంవత్సరం మాత్రం టాప్ హీరోలవి హీరోయిన్స్వి కూడా వెబ్ సిరీస్లు నెట్ఫ్లిక్స్ లో సందడి చేయబోతున్నాయి. 2025లో నెట్ఫ్లిక్స్ సంస్థ విడుదల చేసిన లిస్టు చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. లైబ్రరీ అలా ఉంది మరి. ముందుగా తెలుగులో అడుగెడుతూ నెట్ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్ గా సూపర్ సుబ్బు అనౌన్స్ చేసింది. మరి ముందుగా సూపర్ సుబ్బు గురించి మాట్లాడుకుంటే సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో సూపర్ సుబ్బు అనే సిరీస్ అనౌన్స్ చేసింది నెట్ఫ్లిక్స్. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో బ్రహ్మానందం, మానస చౌదరి, ఆది కీలక పాత్రలు పోషిస్తుండగా సందీప్ కిషన్ ఈ చిత్రంలో మాకీపూర్ అనే గ్రామంలో జనాభా తగ్గించడం కోసం పాటు పడే ఉద్యోగిగా కనిపించనున్నాడు. ఇక రెండవది రానా నాయుడు సీజన్ 2. రానా నాయుడు మొదటి సీజన్ ఎంత రచ్చ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ బూతులు మాట్లాడడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు ఈ సిరీస్ రెండో సీజన్ రానుండడం, ఇందులో ఇంకెన్ని బూతులు, బోల్డ్ సీన్స్ ఉంటాయో అని ఆసక్తి మొదలైంది. ఇక మూడవది జ్యువెల్ థీఫ్. సైఫ్ అలీ ఖాన్ మరియు జయదీప్ అలావత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం జ్యువెల్ థీఫ్. సిద్ధార్థ్ ఆనంద్ నిర్మాణ సారథ్యంలో కూకీ గులాటి మరియు రూబీ గ్రూవాల్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హైలైట్ దొంగతనం కోణంలో ఓ వజ్రం కోసం జరిగే హంగామా అని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో చూడాలి. అలాగే నాలుగవది టోస్టర్. రాజ్ కపూర్ రావ్, సన్యా మల్హోత్రా జంటగా వివేక్ దాస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం టోస్టర్. ఓ కక్కుర్తి వ్యక్తి పెళ్లికి గిఫ్ట్ ఇచ్చిన టోస్టర్ చుట్టూ తిరిగే కథ ఇదని టీజర్ తోనే అర్థమవుతోంది. ఆ టోస్టర్ ను తిరిగి సంపాదించడానికి రాజ్ కుమార్ రావు చేసే వేషాలే ఈ చిత్రం. ఇక ఐదవది ఢిల్లీ క్రైమ్. నెట్ఫ్లిక్స్ ఉనికిని ఇండియాలో పాపులర్ చేసిన సిరీస్ ఢిల్లీ క్రైమ్ అనంతరం వచ్చిన సెకండ్ సీజన్ కూడా అలరించింది. ఇప్పుడు ఈ సిరీస్ కి మూడో సీజన్ అనౌన్స్ చేశారు. షెఫాలీ షాతో పాటు ఈ సిరీస్ లో హ్యూమా ఖురేషి కీలక పాత్ర పోషిస్తోంది. తనూజ్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూడవ సీజన్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆరవది ఆప్ జైసా కోయి. మాధవన్, దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రలో ఆప్ జైసా కోయి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ టీజర్ చాలా క్యూట్ గా ఉంది. వివేక్ సోనీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ధర్మ ప్రొడక్షన్ నిర్మిస్తుండటం విశేషం. ఇక ఏడవది కోరా సీజన్ 2. గతేడాది నెట్ఫ్లిక్స్ ను షేక్ చేసిన పంజాబీ సిరీస్ కోరా. ఈ సిరీస్ కు సెకండ్ సీజన్ గా కోరా 2 వస్తోంది. వరుణ్ శోభిత్, మోనా సింగ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సిరీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఎనిమిదవది మండల మర్డర్స్. వాణి కపూర్, సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా ప్రధాన పాత్రలో ప్యారలల్ లైవ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సిరీస్ మండల మర్డర్స్. యాక్షన్ మరియు పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ కి గోపీపుత్రన్ దర్శకుడు. ఇక తొమ్మిదవది అక్క. టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సిరీస్ అక్క. కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పదవది గ్లోరీ. పులకిత్ సామ్రాజ్, దివ్యేందు ప్రధాన పాత్రల్లో నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసిన కొత్త సిరీస్ గ్లోరీ. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ కి కరుణ్ అంశుమాన్, కర్మన్య అహుజా దర్శకులు. ఇక 11వది కాకి ది బెంగాల్ చాప్టర్. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన కాకి సిరీస్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఆ సిరీస్ కి సెకండ్ సీజన్ గా కాకి ది బెంగాల్ చాప్టర్ అనౌన్స్ చేశారు. బెంగాలీ టాప్ స్టార్ జీత్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తుండగా చిత్రాంగద, ఆకాంక్ష శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక 12వది ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3. అందరి ఫేవరెట్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో 3వ సీజన్ ను అనౌన్స్ చేశారు. బాలీవుడ్ తారలు మాత్రమే కాక మన సౌత్ హీరోయిన్లు కూడా అప్పుడప్పుడు కనిపించే ఈ షోకి ఉన్న ఫ్యాన్ బేస్ కి 10 సీజన్లు తీసినా తప్పులేదు. ఇక 13వది ది రాయల్స్. ప్రియాంక ఘోష్ మరియు నుపూర్ అస్థానా దర్శకత్వంలో ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సిరీస్ ది రాయల్స్. ఇక 14వది టెస్ట్. మాధవన్, సిద్ధార్థ్, నయనతార ప్రధాన పాత్రలో వైనాడ్ స్టూడియోస్ సంస్థ 2 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసిన సినిమా టెస్ట్. సిద్ధార్థ్ క్రికెటర్ గా కనిపించనున్న ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టీజర్ ఓ మోస్తరు అంచనాలు నమోదు చేయగలిగింది. ఇక 15వది సారే జహాं से अच्छा. స్కామ్ ఫేమ్ ప్రతీక్ గాంధీ, తిలోత్తమ, సన్నీ హిందూజా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పై సిరీస్ సారే జహాं से अच्छा టీజర్ తోనే మంచి ఆసక్తి నెలకొల్పింది. ఇక 16వది వీర్ దాస్ ఫుల్ వాల్యూమ్. స్టాండప్ కామెడీ సిరీస్ లో భాగంగా వీర్ దాస్ తో ఫుల్ వాల్యూమ్ అనే స్పెషల్ షోను లాంచ్ చేసింది నెట్ఫ్లిక్స్. ఇక 17వది ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన కొత్త షో ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్. షారుఖ్ ఖాన్ స్వయంగా అనౌన్స్మెంట్ టీజర్ లో నటించి మరీ కొడుకును ఇంట్రడ్యూస్ చేయడం గమనార్హం.
హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.